సార్ ఒక్క నిమిషం సార్. Yes. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చిన మేడం ఉంది సార్. దుర్గమ్మ మేడం. జస్ట్ 15 డేస్‌లో ఫాస్టాగ్ డైరెక్ట్ అయింది. ఏమన్నా మాట్లాడిపిల్లా సార్? Yes, yes, sir. అమ్మ 15 days లో ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ చుల్లు బర్ పానీ భారీ సార్ ఇస్తాడు కదా. చాలా మంది డైరెక్టర్ గానికి చాలా టైం పడుతుంది, కానీ 15 days లో ఫాస్ట్ ట్రాక్ అంటే చాలా ఎక్సలెంట్. 100 చేయమనండి. ఉన్నదా జూమ్ మా- అన్నారు. ఉంది సార్. మీకు హ్యాండ్రైడ్ చేయనీకి రాదు. అన్ని ఏం టఫ్ పేరు దుర్గమ్మనా? దుర్గమ్మ సార్. వీడియో ఆన్ చేసుకుని ఉంది అనంతపురం నుంచి. ఆన్ చేసుకొని మైక్ ఆన్ చేసుకొని మాట్లాడమ్మా మాట్లాడు. నమస్తే సార్. మేడం నమస్తే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఫాస్ట్ ట్రాక్ బ్రోంజ్ డైరెక్టర్. Thank you, sir. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి వచ్చి మేడం ఎంత పర్ఫెక్ట్ చేస్తారు. వెల్కమ్ మేడం, మాట్లాడండి. సార్ నాకు నేను చెక్ తీసుకోవడం కాదు సార్, నేను డైరెక్టర్ కావడం కాదు. నా కింద డౌన్ లైన్ ఎప్పుడైతే చెక్ తీసుకుంటారో నేను అప్పుడు హ్యాపీ అవుతాను సార్. అంతవరకు నేను సాధిస్తాను సార్. నా గురి, నా కళ నిజం చేసుకుంటాను సార్. వాళ్ళందరూ నాకు జనవరి కల్లా వాళ్ళందరూ డైరెక్టర్ చేస్తాను సార్, నా కింద ఉండే వాళ్ళని. సూపర్ సూపర్ మేడం. ఇది కదా లీడర్షిప్ మాటలు అంటే. నా చెక్ కాదు, నా డౌన్ లైన్ చెక్ గురించి మాట్లాడుతారు మేడం. బ్రోంజ్ డైరెక్టర్ మళ్ళీ హార్డ్లీ 15-20 days కాలేదు. అనంతపురం హైదరాబాద్కి 400 కిలోమీటర్, దగ్గర దగ్గర 500 కిలోమీటర్ ఉంటారు. సో ఖచ్చితంగా మేడం, ఎఫ్ఆర్యూ అయినాక నేను ఖచ్చితంగా మీ టీం నుంచి నేను అనంతపురం వస్తాను. Thank you, గట్టిగా sir. ప్లాన్ చేసుకోండి. ఎఫ్ఆర్యూకి Thank ఎంత you. మంది వస్తారు? గట్టిగా రండి, ఎక్కువ మంది రండి. 60 మెంబర్ ఖచ్చితంగా వస్తాను సార్. ఇక్కడ వేరే అంతా ప్లాన్ అయితే డెమో చూపించాను సార్. రేపు ఎల్లుండి వెళ్తాను సార్. వాళ్ళకంతా నేను టికెట్ బుక్ చేసుకుంటాను సార్. ఎస్ ఎస్ మేడం, మీరు 50 మంది 50 వచ్చినా సరే 50 మాక్సిమం కోషిష్ చేయండి. దాంట్లోకి 25 మంది వచ్చినా కానీ నేను డైరెక్ట్ బారిల్ సార్తో తీసుకెళ్లి మీకు కూర్చోబెట్టి మాట్లాడిస్తాను మేడం. మీకు షాలో కప్పిస్తాను బారిల్ సార్తో. థ్యాంక్ యూ సార్. ఎస్, బారిల్ సార్ అంటే మీకు తెలియదు, మా దేవుడు అనుకోండి. ఆయన అవునులే. ఆయన వాల్యూ ఏందనేది. అవును సార్. అన్ని నేను ఏదనుకున్నా అది అవుతుంది సార్. ఇది కూడా నాకు నెరవేరుతుందని నాకు చాలా నమ్మకం ఉంది సార్. 60 మందిని ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను సార్ కంపల్సరీగా. మీరు 100% తీసుకురండి. 60 మంది తీసుకొస్తే నేను స్టేజ్ మీద పిలిచి రికగ్నిషన్ చేపిస్తా బారిల్ సార్తోని. థ్యాంక్ యూ సార్. గ్యారంటీ. 60 మంది వస్తే 50 నుంచి 60 వచ్చిన స్టేజ్ మీద రికగ్నిషన్. ఇక తగ్గితే మీకు గ్రీన్ హౌస్ కి, మా గ్రీన్ రూమ్ కి తీసుకెళ్ళి అక్కడ రికగ్నిషన్ చేపిస్తాను సార్తోని. సో ఓకే సార్. మేడం చేయండి, గట్టిగా చేయండి. ఓకే సార్. భూపత్ సార్ లాగా మీకు తొందరగా 1 lakh ఇవ్వాలి, మీ టీంలో 1 lakh వెళ్ళాలి. సో థ్యాంక్ యూ. నా డౌన్ లైన్ తీసుకోవాలి సార్. నా డౌన్ లైన్ ఎప్పుడైతే తీసుకుంటా, నేను ఎలా చెప్తే వాళ్ళు కూడా అలాగనే వివి తీసుకుంటున్నారు సార్. 160 తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే చెక్ తీసుకుంటారో నాకు అప్పుడు ఆనందం అవుతుంది సార్. ఓకే మేడం, మీరు ఎట్లా జాయిన్ అయ్యారు మేడం చెప్పండి. చాలా మందికి నమ్మకం కుదరదు ఇక్కడ. భూపతి రెడ్డిలో చుట్టమేమో అనుకుంటారు మళ్ళీ. ఎట్లా అది జాయిన్? నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడలేదు సార్. వేరే మేడం వచ్చి నాకు చెప్పింది, చేస్తే బాగుంటుంది అక్క, ఇట్లా వచ్చింది చూడు, చూస్తావా అంటే, పర్లేదు దాని నమ్మకం. నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. దాన్ని చెయ్యాలంటే చేసేయి, ఇలాంటి వదిలేయంటే లేదు ఎక్కువ డబ్బులు కట్టాలి కదా అట్లా ఇట్లా అని అనింది మేడము. నేను ఒకే నిమిషం ఆలోచించలేదు సార్. ఎక్కువ మా అబ్బాయి వచ్చాడు, ఎందుకని ఆధార్ కార్డ్ వేసేసాను, ఐడి చేపించాను, కొనెట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం మేడం వచ్చేసింది. నేను ముందు చెప్పాను కదా, నువ్వు ముందు జాయిన్ అయినావు అని ఏదో కొంచెం ఇది అయింది. నేనైతే అనుమానం పడలేదు. సార్ ఇక్కడ ఏమైంది సార్ అంటే, నేను డౌట్ పడలేదు సార్. నా వేసేసిన నేను అదే. సార్ ఇక్కడ ఏమైందంటే చేసాల ఫ్రెండ్ ఆ మేడం వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసింది. ఇన్స్టాగ్రామ్ చూసి మేడం పోయి మేడం ఇన్స్టాగ్రామ్ చూసింది. లక్ష్మి మేడం వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం వాళ్ళ సారు. ఆ మేడం వచ్చేసి ఈ మేడం పోయి చెప్పింది. ఈ మేడం టక్కున అక్క అలాంటి ఏం కాదు, ఆధార్ కార్డు పంపించేసింది, ఎమ్మెల్యేలో ఐడి చేసేసుకుంది, 6 మందిని చేసేసింది, 6 మంది గోగెటర్ అయిపోయింది. అంటే ఈ మేడం డైరెక్ట్ చూడలే నన్ను, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది, పోయి చెప్పింది ఇట్లా ఉంటుంది, ఇట్లా డబ్బులు కట్టాలేమో అని. అంటే ఈమెం ఆలోచించలే, ఆధార్ కార్డు పంపించేసింది అనమాట. అది అది చూడండి, చాలా మంది లేట్ చేస్తారు కదా. మేడంకి ఒక ఆమె వచ్చి ఇట్లా చూసినాం బాగుంటది అని చెప్పి మేడం డిసిషన్ తీసుకొని ఆధార్ కార్డు పంపించింది, ఐడి చేసుకుంది, గోగెటర్ అయిపోయింది. ఇంకా మేడం నాకు తెలిసి తర్వాత జాయిన్ అయి ఉంటారు. నో ప్రాబ్లం. అది భగవంతుడు ఎవరు నేడ రాస్తే ఆడ కావాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. కానీ అందరు తొందరగా సక్సెస్ కావాలి లీడర్స్. సో కాబట్టి స్పీడ్ పెంచండి. ఎఫ్ఆర్యూ టికెట్స్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎఫ్ఆర్యూ తర్వాత అనంతపురం నేను వస్తున్నాను. మీరు అక్కడ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ లీడర్స్. మీరు డిసిషన్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి, డ్రీమ్ రాసి పెట్టండి, ప్లాన్లు పెంచండి. అంటే 20 హ్యాండ్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా.
20 హ్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళను నేను గ్రూప్లో యాడ్ చేశాను, సపరేట్ చూశాను. నేను చూస్తున్నా ఎవరెవరు ఫోటోలు వస్తున్నాయి, ఎవరు వస్తలేరు. కాబట్టి మీరు ఏదో గ్రూపులు జాయిన్ చేసి ఉద్దేశాలు అనుకోకండి. కొంచెం నేను రెగ్యులర్గా బయట వెళ్తున్నాను కాబట్టి మీతో మాట్లాడలేకపోతున్నాను కాబట్టి చేయండి. ఎందుకంటే మీకు ప్లాన్లు రావంటే నేను ప్లాన్ చెప్పడానికి రెడీ ఉన్నా, కానీ మీకు ప్లాన్లు గిట్ట వస్తాయి, మీకు అన్నీ వస్తాయి. మీ ఫోటోలు కనిపించాలి, మీ యాక్టివిటీ కనిపించాలి, అప్పుడే మూమెంటం స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర నుంచే మూమెంటం స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ.